పంట గురించి తెలియజేసుకున్నాం. అయితే మామిడి పంటలో ప్రధానంగా ఇంకో 2-3 విషయాలు క్లియర్గా తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. దానిలో ప్రధానంగా రసం పీల్చే పురుగులు. ప్రతి పంటలో ప్రధానంగా ఉండే రసం పీల్చే పురుగులలో త్రిప్స్, మైట్స్, ఎఫిడ్స్, జాసిడ్స్ ఇవన్నీ ప్రధానంగా ఉంటాయి. అయితే ఈ తోటలకు సంబంధించి అంటే ఈ ఆర్చర్డ్ మామిడి తోట కానీ తర్వాత ఈ కూరగాయల తోటకు సంబంధించినటివి వీటిలో ప్రధానంగా వచ్చే పెద్ద సమస్య ఏంటంటే పండు అనేది ఏర్పడ్డ తర్వాత దాన్ని పూత అనేది పిందె రూపంలోకి మారి పిందె నుంచి కాయ రూపంలోకి మారే క్రమంలో ఆ పండుగ అనేది వస్తుందన్నమాట. అయితే ఈ ఈ వీటి గురించి రసం పీల్చే పురుగులు, వీటిని అన్నిటినీ రసం పీల్చే పురుగులు అంటారు. ఈ రసం పీల్చే పురుగులను మనం ఎట్లా నివారణ చేసుకోవాలనేది మనం క్లియర్గా తెలియజేసుకుందాం. ఈ రసం పీల్చే పురుగులకు నివారణ చేసుకోవడానికి మనకు మార్కెట్లలో నీలిరంగు, పసుపు రంగు మరియు తెలుపు రంగు ఈ 3 రకాల జిగురు అట్టాలు అనేది క్లియర్గా దొరుకుతాయి. ఎకరాకు మన సామర్థ్యం, మన ఎకరాకు 15 నుంచి 20 కానీ 20 అయితే 20 మన తోట పక్కల ఏమైనా వాటర్ రిసోర్స్ ఏమైనా ఎక్కువగా ఉన్న వాటర్ రిసోర్స్ కాలువ లాంటిది ఉంటే వాటికి ఫేవరబుల్ కండిషన్స్, వాటికి అవసరమయ్యే ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. వాటికి అవసరం పడే అనుకూల వాతావరణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని సంతతిని అవి ఎక్కువగా పెంచుకుంటాయి. అటువంటి కండిషన్లో ఈ జిగురు అట్టాలను ఎకరకు 10, 15 కానీ 20 కానీ 25 కానీ పెట్టుకోవాల్సి అవుతుంది. వీలైతే ఒక చెట్టుకు ఒకటి కూడా పెట్టుకోవచ్చు, 1 కానీ 2 కానీ పెట్టుకోవచ్చు. 3, 1 నీలి రంగు జిగురు అట్ట, పసుపు రంగు జిగురు అట్ట, తెలుపు రంగు జిగురు అట్ట, ఈ మూడింటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రసం పీల్చే పురుగులలో ప్రధానంగా ఈ తెలుపు, నీలిరంగు, పసుపు రంగు ఈ 3 రకాల జిగురు అట్టాలు ఏం చేస్తాయంటే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తర్వాత ఈ పండుగ. ఆల్రెడీ మనము ఈ ఈ కండిషన్లో తెలియజేసినాం కదా. ఏంటంటే మనం క్లియర్గా ఈ కండిషన్ అంటే పూత సమయం అనే కండిషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పూత నుంచి పిందె మారిన ప్లేస్ నుంచి పిందె నుంచి కాయగా మారే కండిషన్లో పండుగ అనేది ప్రధానంగా ఎదుర్కొనే సమస్య. అటువంటి సమస్యను నివారించుకోవడానికి ఇవి సాధారణంగా మనం నివారించుకునే పద్ధతిలో భాగంగా ఈ 3 రకాల జిగురట్టాలు ఎకరాకు కానీ చెట్టుకు కానీ 3 ఒక్కొక్కటి చొప్పున పెట్టుకున్నా కానీ సెట్ అయిపోతుంది. అవన్నీ లైటు అవి పగలపూట కానీ రాత్రిపూట కానీ ఆ పై భాగంలో బంకగా ఉంటుంది. ఆ పురుగులు అన్నట్టు ఇట్లా అతుక్కుంటాయి. అది ఆ జిగురు అట్టాల యొక్క ప్రత్యేకత. ఒకప్పుడు మన ఇంట్లలో ఆ ఎలుకలను పట్టుకోవడం కోసం జిగురు రంగు పసుపు అట్ట లాంటివి పెట్టేస్తే దాని మీద ఎలుక పడి బయటికి రాకుండా అక్కడనే చనిపోయేది కదా. ఆ విధంగా దీన్ని కంట్రోల్ చేయడానికి ఈ విధంగా అనేది ప్రధానంగా ఉండే అంశము. అందుకోసమే ఈ 3 రకాల జిగురు అట్టాలు అనేది ఖచ్చితంగా ఉపయోగించుకున్నట్లయితే మనము ఒక రకంగా చెప్పాలంటే మనం భౌతికంగా తగ్గించిన వాళ్ళ ఏమవుతాం. ఈ యొక్క రసాయనాల స్ప్రే కాకుండా మనం భౌతికంగా రైతుకు పెట్టుబడి సాయం కానీ, పెట్టుబడికి సంబంధించిన ఖర్చు కానీ, తర్వాత దిగుబడికి సంబంధించిన లాభం కానీ చేకూర్చిన వాళ్ళం అవుతాం. రైతు కూడా ఆ విధంగా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఇది దీనికి సంబంధించిన విషయం. దీంతో పాటుగా ప్రతి తోటలో 4 చెట్ల మధ్యలో ఒక ఫిరమోన్ ట్రాప్స్ లాంటివి ఇవి ఎందుకు వాడతారు అంటే పాడ్ బోరరు, పాడ్ ఫ్లై, తర్వాత ఈ రకంగా ఏవైతే ఉంటాయో అంటే కాయ తొలుచు పురుగు కానీ, ఈ కాండపు తొలుచు పురుగు కానీ, కాయ లోపల వచ్చే వీవిల్ కానీ అటువంటి వాటిని ఫిరమోన్ ట్రాప్స్ అట్రాక్ట్ చేసి వాటి సంతతిని అనేది పెరగనీయకుండా చేసేస్తుంది. ఒక ఎకరాకు అవి 8 కానీ 12 కానీ చొప్పున పెట్టుకున్నా కానీ
కాయతొలుచు పురుగులు, కాండపు తొలుచు పురుగులు ఇటువంటి వాటి నుంచి మనము రక్షించుకోవచ్చు. ఇది ఈ రకమైన వ్యవహారం. ఇప్పుడు ఇంకో వ్యవహారం తెలియజేసే ఏమిటంటే ఈ ఈ యొక్క కవర్ల గురించి ఆల్రెడీ గత కొన్ని వీడియోలలో మనం షార్ట్స్ రూపంలో కూడా తెలియజేసినాం ఈ యొక్క కవర్ల గురించి. ఈ కవర్లు అనేది ఎందుకు వాడతారు అనే విషయం మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే పండుగ నుంచి రక్షించుకోవడానికి మరియు కాయ సైజు ఈ నాట్ ఓన్లీ పండుగ అన్ని రకాల తెగుళ్ళ నుంచి అన్ని రకాల పురుగుల నుంచి రక్షించుకోవడానికి మరియు కాయ పెరగడానికి బలంగా ఉండే కవర్ ఇది. దీని లోపల బ్లాక్ కవర్ ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది. ఈ కవర్ లోపల బ్లాక్ కలర్లో ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే హీట్ని జనరేట్ చేస్తుంది. మనం సన్లైట్కి అబ్జర్వ్ చేసుకొని హీట్ని జనరేట్ చేస్తుంది. అది ఎంత మోతాదులో జనరేట్ చేస్తుంది అంటే కాయ పాడవకుండా దాని యొక్క గ్రోత్ని స్పాంజ్ లాగా పెరిగి కాయకి ఎటువంటి తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఎటువంటి సమస్యలు రానియకుండా ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ కవర్ యొక్క ప్రత్యేకత. ఈ కవర్లు అనేది అంత సైజ్ అనేది కాయ సైజ్ అనేది పెరగడం ద్వారా కూడా దిగుబడి పెరుగుతుంది. దిగుబడి పెరగడం ద్వారా రైతుకు కూడా లాభం వస్తుంది. దాని కారణంగా ఈ రైతు సోదరులు ఇట్లాంటి కవర్లు అనేది వాడుకోవాలనేదే తెలియజేసే అంశము. ఇప్పుడున్న కండిషన్లో ఇవి ఈ వీడియోలో తెలియజేసినాము. ఇంకా మనము తెలియజేయడానికి ఈ నెల వారీగా కోర్సెస్ ఏమేమి చేయాలి, ఏమేం విధంగా ఏ టైంలో ఏ మంత్లో ఏ విధంగా చేస్తే ఈ మామిడి నుంచి మంచి దిగుబడిని సాధించవచ్చు అనేది ఇంకో వీడియోలో మనం తెలియజేసుకుందాం. ధన్యవాదాలు.